వాక్యమును మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. మన మనస్సులను దేవుని వాక్యము వైపు నిలుపుదాం. మనసులో ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, మీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లు మా కన్నులు తెరవండి. గత రాత్రి ఇదే వాక్యం మాట్లాడాను. కన్నులు తెరవబడుట అంటే ఏంటిది? బాహ్య సంబంధమైన కన్నుల గురించి మాట్లాడడం లేదు కదా. అయా, ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లు నా కన్నులు తెరవమంటే ఓపెన్ మై స్పిరిచువల్ అండర్స్టాండింగ్, నా ఆత్మ సంబంధమైన గ్రహింపును దయచేయమని యొక్క అర్థంతో ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆ కన్నులు తెరవబడకపోతే ఎలాగూ ఉంటుంది అనే విషయాలు కూడా గత రాత్రి మాట్లాడి ఉంటున్నాం. ఏదేమైనప్పటికీ శ్రద్ధపడి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం ఆలకిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి లేవియ కాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. లేవియ కాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 97వ పేజీ. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించున్నప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మళ్ళీ చదువుతున్నాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లుగా అర్పింపవలెను. మీ దగ్గర పెన్నులు ఉంటే కనుక అంగీకరింపబడినట్లుగా అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అంగీకరించబడినట్లుగా అర్పింపవలెను. శ్రద్ధగా ఈ మాటలు ఆలకిద్దాం. దైవ గ్రంథం అంతటిని పరిశుద్ధాత్ముడే తన ప్రేరేపణ చొప్పున తన భక్తుల చేత వ్రాయించారు తప్ప వ్రాయబడినది ఏదియూ మానవ ఉద్దేశము కాదు. వ్రాయబడినదంతయు కేవలము దేవుని యొక్క ఉద్దేశమే, దేవుని యొక్క మాటలే. అయితే దేవుడు మోషే ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీరు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లుగా అర్పించండి. మీరు బలి అర్పిస్తున్నారు సరే, అయితే ఎలాగూ దానిని అర్పించాలంటే దేవుని చేత అది అంగీకరించబడినట్లుగా అర్పించండి. ఇఫ్ యు ఆఫర్ అన్ ఆఫరింగ్, ప్లీజ్ సీ దట్ షుడ్ బి యాక్సెప్టబుల్ అంటు ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వేదైనా అర్పణ బలిని అర్పిస్తున్నావు అంటే దేవుని చేత అంగీకరించబడినట్లుగా అర్పించండి. ఈ వాక్యం అంతా ఏం మాట్లాడుతుందంటే అన్నిటినీ దేవుడు అంగీకరించడు అన్న విషయాన్ని కూడా మనతో మాట్లాడుతుంది. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వేదైనా చేస్తున్నావంటే అంగీకరించబడినట్లుగా చేయి. మీరు అర్పించున్నప్పుడు అది దేవుని చేత అంగీకరించబడే విధంగా చేయండి. అయ్యా, ఎలాగూ చేస్తున్నారు, చేసేదేదో దేవుని చేత అంగీకరించబడినట్లుగా చేయండి. 19వ కీర్తన 9వ చరణం చదువుదాం. 19వ కీర్తన చివరి చరణం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. వాట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క అవగాహన చూడండి. ఆయన అంటారు,
నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలయ్యా. నేను ధ్యానం చేస్తున్నాను సరే, నా నోటి మాటలు అంటాడంటే పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, ప్రసంగము కావచ్చు, అది మరి ఏదైనప్పటికీ నా నోటి మాటలు మాటల ప్రార్థన ప్రసంగమా, నా నోటి నుండి వచ్చే మాటలు అవి నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి, నీవు అంగీకరించినట్లుగా ఉండాలి. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి. రోజున మనము కూడా ఈ విధమైన అవగాహనకు రావాలి. ప్రభువా, నేను చేయనిదేదో అది నీ చేత అంగీకరించబడినట్లుగా చేయాలి. అన్నిటినీ దేవుడు అంగీకరిస్తాడా? లేదు. దేవుడు వేటిని అంగీకరిస్తాడు, అంగీకరించిన వాటిని ఎందుకు అంగీకరిస్తాడో మనం మాట్లాడదాం ఈ రోజున. అయితే ప్రాథమికంగా అర్థము చేసుకోవలసిన సత్యం ఏదంటే, మనము చేయునది దేవునికి అంగీకారపూర్వకంగా ఆయన స్వీకరించున్నట్లుగా చేయాలి. ఆన్లైన్లో కొన్ని అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటారు, దాంట్లో కొన్ని స్లాట్లు ఇస్తాడు. లేదు, ఇంకా బాగా అర్థం ఏంటి చెప్పాలంటే చాలామంది రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో మన అడ్రస్ అడుగుతుంది. మన అడ్రస్ మన ఇష్టానుసారంగా రాయడానికి వీల్లేదు. అక్కడ కొన్ని స్లాట్లు ఇస్తాడు, కొన్ని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. పిన్ కోడ్ ఉంటుంది. నువ్వు పిన్ కోడ్ దాంట్లో ఎంటర్ చేయకుండా అది అడ్రస్ తీసుకోదు. ఎలా ఎందుకు చెప్తున్నా అంటే, హౌస్ నెంబర్ చేయకుండా అది తీసుకోదు. ఎంత అడ్రస్ నువ్వు రాసినా, ఎంత వివరంగా పలానా వాళ్ళ ఇంటి ప్రక్కన ఇన్ని అడుగుల దూరంలో అని రాసినా, వాళ్ళు అడిగినవి అక్కడ మనం ఎంటర్ చేయకపోతే అడ్రస్ తీసుకోదు. అంటే నువ్వు ఫిల్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో వాళ్ళ చేత స్వీకరించబడేట్లుగా నువ్వు ఇవ్వాలి, లేదంటే అది తృణీకరించబడుతుంది. ఇది కూడా అంతే. దేవుని ప్రియబిడ్డలారా, నీవు చేయునదేదో ఆయన చేత అంగీకరించబడినట్లుగా చేయాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము అయ్యా, నేను చేసే భక్తి నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి, నువ్వే స్వీకరించాలి నా భక్తి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. 141వ కీర్తనలోనికి వద్దాం. 141వ కీర్తన 2వ చరణము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. దావీదు అంటాడు, అయా నా ప్రార్థన, నేను చేతులెత్తుట అవి నీవు అంగీకరించేటట్లుగా ఉండాలయ్యా, నీ దృష్టికి అంగీకారములగునుగాక. David has the mind that if I do something that should be acceptable, నేను ఏదైనా చేస్తే అది అంగీకరించబడాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, రోజున మన పాఠం అదే. మనము ఏదైనా చేయునప్పుడు అది దేవుని దృష్టికి అంగీకరించబడు విధముగా దేవుడు తీసుకునేటట్లుగా ఉండాలి, అంగీకరించబడినట్లుగా ఉండాలి. అందుకే ప్రారంభంలో ఆ వాక్యం చదివించాను. లేవియకాండం 19:5 వ్రాయబడింది, నీవు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లుగా అర్పించండి. నువ్వు చేస్తున్నావు సరే, నీ సంతృప్తి కొరకు కాదు, ఎవరో మెచ్చుకొనుటకు కాదు, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకొనకపోయినా దేవుడు అంగీకరించినట్లుగా చేద్దాం.
అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు విషయంలో ఒక మంచి అవగాహన కలిగి ఉన్నాడు, a clear understanding. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా ప్రార్థన, నేను చేతులెత్తుట అవి నీ దృష్టికి అంగీకరించబడే విధంగా ఉండాలయ్యా. ఒక 10 గంటలు నేను చేతులెత్తాను, నీవు అంగీకరించకపోతే ఈ 10 గంటల ప్రయాస వృధానే కదా. అబో చాలా రోజులు ఉపవాసం ఉండి ఉమ్ముకోవడం మింగకుండా శరీరాన్ని ఆయాసపరుచుకుని కఠినపరుచుకుని ఉపవాసం ఉన్నాను, నీవు అంగీకరించకపోతే ప్రయోజనమేముంది? నువ్వు నీ ఆలోచన అంతటిని ఉపయోగించి ఏమేమో చేసి నువ్వు చేస్తున్నావు, అంగీకరించబడకపోతే ప్రయోజనమేముంది? వృధా ప్రయాసే కదా. అందువలన చేయునదేదో అంగీకరించబడినట్లుగా చేద్దాం, ఆయన తీసుకునేటట్లుగా చేద్దాం. అది ఏదైనప్పటికీ కూడా నువ్వు అర్పించినది, నువ్వు చేయనది దేవుడి చేత స్వీకరించబడినట్లుగా, ఆయన అంగీకరించినట్లుగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేదంటే కనుక మన శరీర శ్రమ తప్ప మరి ఒకటేం లేదు. మొఖాల మీదే లేనయ్యా ప్రభు అంటాడు, అంగీకరించలేదో ఏం తెలుసు? నువ్వు చేయునది ఆయన చేత స్వీకరించబడినట్లుగా చేయాలి. ఈ రోజున ఒక సత్యాన్ని నేర్చుకోవడానికి ఈ పాఠాన్ని ఎంచుకున్నాను. చివరికి ఏం నేర్చుకుంటామంటే, ఏం చేస్తే అంగీకరించబడుతుంది, అదే కదా చివరికి కావాల్సింది. మొత్తానికి మాట్లాడుతూ అంగీకరించబడాలి అని నొక్కి మాట్లాడుతున్నాం. మనకు అర్థం కావలసిన సత్యం ఏదంటే, సరే ఏం చేస్తే అంగీకరించబడుతుంది? అది బలి అయినా, ప్రార్థన అయినా, ధ్యానమైనా, చేతులెత్తుటి అయినా, మరి ఒకటైనా ఏం చేస్తే అంగీకరించబడుతుంది? లేదా దేవుని చేత అంగీకరించబడుటకు మనమేమి చేయాలి? మళ్ళీ చెప్తున్నాను, దేవుని చేత అంగీకరించబడకపోతే మనం చేసిందంత ప్రయాసే. ఏమేమో చేసావు, ఎంతో కష్టపడ్డావు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టావు, ఎంతో సమయాన్ని వెచ్చించావు, శరీరం అంతా నలగొట్టుకున్నావు. చివరికి ప్రభు చేత అంగీకరించబడకపోతే ఏం ప్రయోజనం? కనుక చేయునదేదో అంగీకరించబడు విధంగా చేయాలి. వేటి దేవుడు అంగీకరిస్తాడు? లేదంటే దేవుడు అసలు ఏం అంటే దేవుని చేత అంగీకరించబడవలసినవి ఏవై ఉంటున్నవి? కొన్ని ఉదాహరణలు మనం చూసుకుని అసలు సత్యానికి మనం వద్దాం. మత్తయి సువార్తలో ఒకసారి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వాక్యము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వాక్యము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. కొద్దిమంది ప్రభు దగ్గర అంటున్నారంట, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా అని చెప్పుదురు. కొద్దిమంది వచ్చి అంటారంట, అయ్యా నీ పేరట మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ పేరట మేము ప్రవచించాం, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నాం. అయితే ఇన్ని చేసినా వీరు అంగీకరించబడ్డారో లేదో చూద్దాం. ఒకసారి చూడండి 23వ వాక్యము. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండుని వారితో చెప్పును. జాగ్రత్తగా ఆలకించండి. వీరు ప్రవచించారు, అనేకమైనటువంటి అద్భుతములు చేసి ఉన్నారు, దయ్యములు వెళ్ళగొట్టారు, కంటి చూపుతో దయ్యాలను బెదిరించి వేశారు. అయితే ప్రభు అన్నాడు, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయువారులారా నా వద్ద నుండి పొండి. ఎవరు వీరు?
నాలాంటి సేవకులే అద్భుతాలు చేశారు, ప్రవచించారు, దయాలు వెళ్ళగొట్టారు, అనేకమైనవి చేశారు. అయితే ప్రభు అన్నాడు, నాకేమీ తెలియదు మీ గురించి, అసలు మీరెవరు, హూ ఆర్ యూ అంటున్నాడు ప్రభు. అంటే వీరు చేసిన సేవ దేవుని చేత అంగీకరించబడిందా? అంగీకరించబడిందంటారా? నో, అంగీకరించబడలేదు. వీరు చేసిన సేవ దేవుని చేత ఎంతో చేశారు. ఎన్ని చోట్ల ప్రయాణం చేశారో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో, ఎంత పెద్ద పెద్ద మందిరాలు కట్టారో, ఎన్ని వేల మందిని సమకూర్చారో, ఎన్ని వందల బాప్తిస్మములు ఇచ్చారో. అయితే ప్రభు అన్నాడు, ఎంత చేసినా మీరెవరో నాకు తెలియదు అన్నారు. అంటే వీరు చేసిన సేవ దేవుని చేత అంగీకరించబడలేదు. The ministry that is done by these servants of God was not accepted. అది అంగీకరించబడలేదు. దేవుని ప్రియబిడ్డలారా, నేను సేవకుడినే సేవ చేస్తున్నాను. ఈరోజు నాకు పాఠం ఏంటంటే, నేను చేయు సేవ దేవుని చేత అంగీకరించబడే విధంగా చేయాలి. సరే, ఏం చేస్తే అంగీకరించబడుతుందనే విషయాన్ని తర్వాత మాట్లాడతాను. అంటే దేవుడు ఈరోజు కొన్ని ఉదాహరణలు మాట్లాడుతున్నాను. అంగీకరించబడవలసినవి ఏవి? బైబిల్ మాట్లాడుతుంది, నీవు చేసే సేవ అంగీకరించబడే విధంగా ఉండాలి. ఏముండాలి చెప్పండి? అంగీకరించబడే విధంగా. ఇక్కడ కొద్దిమంది అంటున్నారు, మేము అద్భుతాలు చేశామయ్యా, ఆశ్చర్యకార్యాలు చేశామయ్యా, అబ్బా కుంటివాడు అప్పుడప్పుడే లేచి నడిచాడు, వాడి కర్రలు ఇసిరిగొట్టాడు, వాడు 3 చక్రాల బండి ఇసిరవతలు కొట్టాడు, అప్పటికప్పుడే వాడు సైట్ తీసేసి సైట్ తగ్గిపోయి కళ్ళజోడి ఇసిరవతలు పడేశాడు, అప్పటికప్పుడే గడ్డలు కరిగిపోయి వాంతు ద్వారా మొత్తం బయటకు వచ్చేసింది. అనేకమైన అద్భుతాలు చేశారంట. ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. అంటే ఎంతో ప్రభావవంతము అనబడిన, ప్రజల చేత గుర్తింపు పొందుకొనగలిగిన, అనేకుల చేత పొగడబడే పరిచర్య వీరు చేసిన దేవుని దృష్టికి మాత్రం ఇది అంగీకారము కాలేదు. రోజున పాఠం ఏదంటే, నేను చేయు సేవ అది దేవుని చేత అంగీకరించబడు విధంగా ఉండాలి. మన సేవ అంగీకారపూర్వకంగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? అంగీకరించబడు విధంగా ఉండాలి. రెండవది, లూకాసు సువార్త 18వ అధ్యాయము. లూకాసు సువార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చదవనవసరం లేదు, కానీ అందులో వ్రాయబడిన సత్యంలో ఒక మాట మీతో మాట్లాడతాను. ఇద్దరు ఒకే మందిరానికి వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరూ? 10వ వచనంలో చూడండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు అలాగే సుంకరి వీరిద్దరూ దేవుని మందిరానికి వెళ్ళారు. ఒకే మందిరానికి వెళ్ళారు, ప్రార్థన చేయటానికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమేం ప్రార్థన చేశారు దేవుడు రాయించాడు 11వ వచనంలో. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంది? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12వ వాక్యం. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమంటున్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా, నాకు కలిగిన అన్నిటిలో నేనేం చేస్తాను? 10వ వంతు చెల్లిస్తాను. ఇదిగో, నేను వ్యభిచారం చేయటంలా, దొంగతనము చేయటంలా, అన్యాయము చేయటంలా, ఇతర మనుషుల వలె అసలు సుంకర్లాగా అసలే ఉండటం లేదు నేను అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు.
13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు సత్యం ఏంటంటే 14వ వచనం. అతనికంటే, ఎవరికంటే, పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేశారు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. అయితే ప్రభు అన్నాడు, ఇతడు నీతిమంతుడయ్యా అని సుంకరి గురించి మాట్లాడుతున్నాడు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ఎవరి ప్రార్థన అంగీకరించబడిందంటారు? ఎవరి ప్రార్థన? సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. అంటే ఇందుకు ఒక మాట చెప్పాను. మొదటిగా మనము చేయు సేవ అంగీకరించబడినట్లుగా ఉండాలి. రెండవ సత్యం ఏదంటే మన ప్రార్థన అంగీకరించబడు విధంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే, 40 రోజులు ఉపవాసం అండి, 10 రోజులు ఉపవాసం అండి, 3 రోజులు కఠిన ఉపవాసం అండి, సరే. బైబిల్ చెప్తుంది నువ్వు చెయ్యలేదేదో ఆయన స్వీకరించేటట్లుగా చెయ్యి, ఆయన చేత ప్రక్కన పెట్టబడినట్లుగా కాదు. మన ప్రార్థన అంగీకరించబడు విధంగా ఉండాలి. ఇద్దరు ప్రార్థన చేశారు, ఇరువురు ప్రార్థన చేశారు. అయితే ప్రభు దృష్టికి చేరింది ఏంటిది? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇద్దరు ఉన్నారండి. మొదటి వాడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఉపవాసం ఉన్న ఎట్టుంటాను మీకు తెలుసు, అసలు ఉమ్ముగోడం మింగనండి, అసలు ఎక్కడికి వెళ్ళండి, మోకాళ్ళ మీద నుంచి నేను కదలండి, మోకాళ్ళ మీద నుంచి నేను కదలండి అని అంటున్నాడు. అయ్యా నేను 10వ భాగం అసలు ఏ పరిస్థితుల్లోనే నేను మాననండి, 10వ భాగం ఇచ్చేస్తాను. అయ్యా అసలు నాకు వ్యభిచారం అంటే ఏంటో తెలీదు, చోరతనం అంటే, దొంగతనం అంటే ఏంటో తెలీదు, అన్యాయం అంటే ఏంటో తెలీదు, ఇదండి నా భక్తి, ప్రభా నీకోసం నేను ఎట్లా బతుకుతున్నాను అని ఒకడు అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, నా బతుకు చెడిపోయిందయ్యా, లెగిస్తే అబద్ధాలు, దూషణ, విరుద్ధము, మనుషుల మీద చెడు స్వభావము, ఇదంతా ఉందయ్యా, అసలు నాకు అర్హత ఎక్కడుంది నీ సన్నిధికి రావటానికి అని ఇంకోడు అన్నాడు. ఒకవేళ నాలంటోడు కనుక ఇద్దరు ప్రార్థన ఉన్నాడు అనుకోండి, అర్జెంటుగా ఈ పరిసయ్యుడు ఉపవాసం ఉంటున్నాడే, ఆయనకి రెవరెండ్ బిషప్ అని బిరుదు ఇచ్చేస్తానేమో. అమ్మో ఈయన మామూలు భక్తిపరుడు కాదండి, అరవేర భయంకర దేశభక్తుడు ఇతను. ఎవరు? మామూలు ఉపవాసమా? రే అసలు అది మామూలు ప్రార్థన? అసలు ఆ మోకాళ్ళు చూడు, అసలు ఆ మోకాళ్ళే చెబుతున్నాయి ఆయన అంత ఆత్మీయుడో అని ఆయనకు 100కు 150 మార్కులు వేసి ఆయన్ని పొగిడి పంపిస్తానేమో అని చూసి అంటాను, అరే ఇంతేనారా ఎప్పుడు నువ్వు అని అంటాను. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేప్పటికీ సీన్ రివర్స్ అయింది. నేను భక్తిపరుడును, నీతిమంతుడిని, నాకు దొంగతనం తెలియదు, వ్యభిచారం తెలియదు, అన్యాయం తెలియదు, అసలు దశభాగం ఎప్పుడైనా తప్పానా అంటున్నవాడిని ప్రభు అతనికంటే ఇతన్ని నీతిమంతుడిగా తీర్చాడంటే ఎవరిని? పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో నిలబడి ఆకాశము తట్టు కన్నులెత్తుటకై నేను ధైర్యం సరిపోక, ప్రభువా నేను పాపి నన్ను కరుణించమని కేకలు వేశాడే, వాని ప్రార్థన అంగీకరించి అతన్ని నీతిమంతుడిగా ప్రభు తీర్చాడు. అంటే మన ప్రార్థన చేస్తున్నాం, కానీ రోజున సత్యం ఏదంటే అంగీకరించబడు విధంగా చేయాలి. అది సేవ అయినా, రెండవది ప్రార్థన అయినా దేవుని చేత అంగీకరించబడినట్లుగా చేద్దాం. ఇంకో ఉదాహరణ మీకు చూపిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము చివరి భాగం చదువుతున్నాను. 4వ అధ్యాయము 4వ వచనం చివరి భాగము.
యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5వ వచనం, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. తలలు పైకెత్తండి. ఇక్కడ అర్పణ గురించి వ్రాయబడి ఉన్నది. బైబిల్ చెప్తుంది, దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, స్వీకరించెను. గాడ్ యాక్సెప్టెడ్ ది ఆఫరింగ్ ఆఫ్ హేబెల్. హేబేలు యొక్క అర్పణను ఆయన అంగీకరించాడు. whereas God rejected the offering of Cain. కయ్యూను యొక్క అర్పణను దేవుడు తృణీకరించాడు. హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది, కయ్యూను యొక్క అర్పణ తృణీకరించబడింది. ఈ విధంగా ఆలోచన చేద్దాం. మన అర్పణ అంగీకరించబడు విధంగా ఉండాలి. మన సేవ అంగీకరించబడే విధంగా ఉండాలి. మన ప్రార్థన అంగీకరించబడు విధంగా ఉండాలి. మన అర్పణ అంగీకరించబడు విధంగా ఉండాలి. ఒక రోజున లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనం ఇలాగా వ్రాయబడి ఉన్నది. దేవాలయంలో కానుకలర్పించుచున్న వారిని ఆయన గమనిస్తూ ఉన్నారు. అనేకులు వచ్చి చాలా పెద్ద అమౌంట్లు కానుక పెట్టెలో వేశారు. ఒక బీద విధవరాలు 2 కాసులు తెచ్చి ఆ పెట్టెలో వేసింది. దేవుడు ఆమె అర్పణను లక్ష్య పెట్టాడు. ఎవరి అర్పణను? బీదవిరాలు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, వారేమో కలిమిలో నుండి ఇచ్చారు, ఈ బీద విధవరాలేమో తనకు లేని స్థితిలో నుండి తన జీవనమంతయు ప్రభువుకి ఇచ్చింది. మన అర్పణ ప్రభువునకు అంగీకారపూర్వకంగా ఉండాలి. మత్తయి సువార్త ప్రకారం మాట్లాడుకున్నాం. మనము చేసే సేవ దేవుని చేత అంగీకరించబడే విధంగా ఉండాలని. లూకా సువార్త 18లో మాట్లాడాం, మన ప్రార్థన అంగీకరించబడే విధంగా ఉండాలని. ఆదికాండం 4వ అధ్యాయం ప్రకారం మాట్లాడాం, మన అర్పణ అంగీకరించబడే విధంగా ఉండాలి. అక్కడ వారి సేవ తృణీకరించబడింది. ఇక్కడ పరిసయ్యుడి ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు ఉన్నతంగా ఇచ్చాడు. ఈ యొక్క ఆదికాండానికి వస్తే హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యూను అర్పణ తృణీకరించబడింది. అంటే దేవుని బిడ్డలారా, మనం ఏదో చేస్తున్నాము కదా అని గుడ్డిగా చేయడానికి వీల్లేదు. అది దేవుని చేత అంగీకరించబడే విధంగా చేయాలి. అది ఏదైనా, లేవియకాండంలో చెప్పబడినట్లుగా బలి అయినా, లూకా సువార్తలో ధ్యానించినట్లుగా ప్రార్థన అయినా, ఆదికాండంలో చెప్పబడినట్లుగా అర్పణ అయినా, మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా దేవుని సేవ అయినా, అది ఏదైనప్పటికీ కూడా దేవుని చేత అంగీకరించబడినట్లుగా మనం చేయాలి. మరొక ఉదాహరణ చూపించి మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను.
13వ వచనము, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. ఎవరి సీమోను? 13వ వచనంలో వ్రాయబడింది, సీమోన్ అంట నమ్మి బాప్తిస్మం పొంది ఇక పాస్టర్ గారిని వదిలిపెట్టట్లేదంట. దేవుని సేవకుని వదిలిపెట్టట్లా, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టట్లా. నమ్మాడు, బాప్తిస్మం పొందాడు. ఒకప్పుడు ఎవరెత్తును? ఒకప్పుడు ఎవరు? మెజిషియన్, మ్యాజిక్లు చేసేవాడు. అమ్మో అనిపించే విధంగా, ప్రజల చేత శభాష అనిపించుకునే విధంగా అనేకమైన గారడీలు చేసేవాడు. అందుకే తన గారడీ సింహం అంటారు. 9వ వచనం చూద్దాం. సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టరి. అందరూ అంట, అమ్మో సీమోన అసలు ఈ మామూలోడు కాదండి అనిపించుకునే విధంగా ఏం చేశాడంట? అందరిని మభ్యపెట్టేశాడు. తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకుంటున్నాడంట, గారడీలు చేస్తున్నాడంట, ప్రజలను విభ్రాంతి పరుస్తున్నాడంట. ప్రజలు అనుకున్నారు దేవుని మహాశక్తి అనబడినవాడు అసలు ఎత్తుడేనండి, ఇలాంటి వాడు ఉన్నాడా? అమ్మో ఆయన చేయేస్తే చాలు ఏదో అయిపోద్ది, ఆయన టంటే చాలు ఏదో పుట్టుకొచ్చేస్తుంది, ఎట్టని చేయని తీస్తాడు, ఎట్టని విభూతి తీస్తాడు, ఏమేమో అన్నట్లుగా అనేక అద్భుతాలు చేశాడు. ఎవరు? సీమోను. ఆ తర్వాత ఫిలిప్పు అనే దేవుని సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏం చేశాడంట? నమ్మి బాప్తిస్మం పొంది ఇక గుళ్ళోనే ఉంటున్నాడు, పాస్టర్ గారిని వదిలిపెట్టట్లా. జరుగుతుంది అది. మనం ఏమంటాం? ఒకప్పుడు బాగా తాగి తిరిగి ఏమోమో చేసి ఆ మాటలు చెప్పి వాళ్ళ మోస చేసి ఎన్నో చేసినాడు. వాళ్ళ బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సేవకుడి దగ్గరే ఉంటూ ఉంటే సహజంగా మనం ఏమంటాం? భక్తిపరుడు అంటామా లేదా? చెప్పండి, అంటామా లేదా? చెప్పండి అండి, అంటామా లేదా? ఖచ్చితంగా అంటాం. కానీ పేతురునే దేవుడి సేవకుడు ఏమంటున్నాడో చూద్దాం. ఏమని మన దృష్టికి ఏమనిపిస్తున్నాడు? ఇలా చేయడం వల్ల భక్తిపరుడు అనిపిస్తున్నాడు కదా. పేతురు ఏమంటున్నాడో చూద్దాం. 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనాన్ని మారుకో, మారు మనస్సు పొందు, ప్రభువుని వేడుకో. ఏమన్నాడండి? నీ హృదయం దేవుని ఎదుట సరి అయింది కాదు, నీలో చెడుతనం ఉంది, నీకు మారు మనసు లేదు, నువ్వు ప్రభువుని వేడుకోవటం లేదు, నీ హృదయాలోచన సరి అయింది కాదు అంటున్నాడు. ఎవరు? పేతురు. మనమేమనుకుంటున్నాం? బాప్తిస్మం పొందాడు, దేవుని ఆలయానికి వస్తున్నాడు, దేవుని సాగుకుంటూ ఉంటున్నాడు కాబట్టి భక్తిపరుడు మనం అన్నాం. పేతురు ఏమన్నాడు? అసలు నీకు భక్తే లేదంటున్నాడు. అసలు నీకు భక్తే లేదు అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? మనము భక్తి చేయనప్పుడు అంగీకరించబడినట్లుగా చేద్దాం. కొంతకాలం అతని విధానం చెల్లింది, అనేకులు అతను చూసి భక్తిపరుడే అనుకున్నారు. కానీ పేతురు వచ్చిన తర్వాత విషయం బయటపడింది, ఇతను భక్తి సరి అయింది కాదు, ఈజ్ నాట్ ఆన్ ట్రాక్, అతను సరైన విధానములో లేడు అన్న సంగతి ఎవరు వస్తే బయటపడింది? పేతురు వస్తే బయటపడింది. అంటే ఇప్పటి వరకు చేసిందంత ఏంటిది? సరైన భక్తి కాదు, అంగీకరించబడినది కాదు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున ఈ ఉదాహరణలన్నీ ఒక దగ్గర పెడతాను. మన సేవ అంగీకరించబడినట్లుగా చేద్దాం. మన యొక్క ప్రార్థన అంగీకరించబడినట్లుగా చేద్దాం. మన అర్పణ దేవుడి చేత స్వీకరించబడినట్లుగా ఇద్దాం. మన భక్తి దేవుడు అంగీకరించినట్లుగా చేద్దాం. దేవుని బిడ్డలారా, అది సేవ అయినా, భక్తి అయినా, అర్పణ అయినా, ప్రార్థన అయినా దేవుని చేత స్వీకరించబడు విధంగా చేయాలి. చెప్పండి, ఎవరి చేత? దేవుని చేత. కొన్నిసార్లు
మన భక్తి మనుషులను చేరుతుంది కానీ దేవుణ్ణి చేరటం లేదేమో. మనుషులు శభాష్ అంటున్నారు, అది ఇక్కడ చెప్పాను కదా. గారడి సింహను మనం ఏమంటామంటే కనుక అబ్బో సూపర్ అంటాం, కానీ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. పరిసైన ప్రార్థన చూస్తే అబ్బో ఎంత భక్తిపరుడు ఉన్నాడా అని మనం అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. కయ్యూని అర్పణ చూస్తే అమ్మో ఎంత ఇచ్చాడండి అంటాం, కానీ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. వారి ప్రవచనాలు, అద్భుతాలు, సూచక్రియలు, దయాలు వాడు చూస్తే కనుక అబ్బో ఎంత గొప్ప పరిచయం అంటాం, కానీ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. అది నిజంగా దేవుని చేరునంతగా దేవుని స్థాయికి తగినట్లుగా లేదు. అందురోజు ఈరోజు సత్యం ఏదంటే కనుక మనము చేస్తున్నాము సరే, కానీ దేవునిని చేరునట్లుగా, దేవుని చేత అంగీకరించబడినట్లుగా చేస్తున్నామా లేదా అన్నదే ప్రశ్న. చేయునదేదో దేవుని చేత అంగీకరించబడినట్లుగా చేద్దాం. చేయునదేదో దేవుని చేత స్వీకరించబడినట్లుగా చేద్దాం. మనము చేయు భక్తి, సేవ, అర్పణ, ప్రార్థన దేవుని చేత అంగీకరించబడినట్లుగా మనం చేయాలి. కొన్ని ప్రార్థనలు తృణీకరించబడినవి, కొందరి సేవ ప్రక్కన పెట్టబడింది, కొన్ని ప్రార్థనలు ప్రక్కన పెట్టబడినవి, కొందరి భక్తి లెక్కించబడక ప్రక్కన పెట్టబడింది. అది గుర్తింపు లేదు దేవుని చేత. ఈ రోజున మనం మాట్లాడుకున్న ఉదాహరణలన్నిటిలో వారు చేసిన సేవ ప్రజల చేత గుర్తింపు పొందింది, కానీ దేవుని దృష్టికి చేరలేదు. అతడు చేసిన ప్రార్థన ప్రజలకు ఇష్టపడకుండా వచ్చిన, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. కయ్యూలు తెచ్చిన అర్పణ అది ప్రజలు అంగీకరించవచ్చునేమో, కానీ దేవునికి ఇష్టం లేదు. అది ఏదైనా ఈ రోజున భక్తి అని మనం చేసేది, ప్రార్థనను మనం చేసేది కొన్నిసార్లు మనలను సంతోషపెట్టుకోవడానికి, కొన్నిసార్లు అనేకులు ఎదుట మంచి పేరు కోసం మనం చేస్తాం. ఈ రోజున ఒకటే సూత్రం, ఒకటే గోల్, ప్రభువు స్వీకరించే విధంగా చేద్దాం. మనుషులకు ఇష్టం లేకపోయినా పర్లేదు, దేవుడు ఇష్టపడితే చాలు. అట్లా మనుషులకు వ్యతిరేకంగా పొమ్మన్న బోధ కాదు. ఒకవేళ దేవునికి ఇష్టంగా చేయనప్పుడు మనుషులు వ్యతిరేకిస్తే కనుక ఇగో అయినా పర్వాలేదు, దేవుడికి ఇష్టమగినట్లుగా చేయి. దేవుడికి ఇష్టమగినట్లుగా చేసేది మనుషులకి ఇష్టమైతే తప్పేం లేదు, పర్వాలేదు. కానీ దేవుడికి ఇష్టమగినట్లుగా చేసేది మనుషులకు ఒకవేళ వ్యతిరేకమైన దాన్ని ఆపవద్దు. మనుషుల కొరకు కాదు మన భక్తి, దేవుని కొరకే. నువ్వు దేవుని చేత అంగీకరించబడకుండా చేసావా, నువ్వు చేయనదంతయో వృధా ప్రయాస. అందుకే ప్రారంభంలో ఆ మాట వాడాను, అయ్యా అసలు నేను 3 రోజుల ఉపవాసం ఉన్నానండి, అసలు ఏమీ తినలేదండి, నువ్వు గుమ్ము కూడా మింగలేదండి అంటే, ఒకవేళ ప్రభు ఒకవేళ నీ ఉపవాసమును నేను అంగీకరించలేదంటే మన ప్రయాస అంతా వృధానేగా. శరీరాన్ని ఆయాసపరుచుకున్నది, శరీరాన్ని కష్టపెట్టుకున్నది, పనులన్నీ మానుకుని ఒకే గదిలో కూర్చున్నది, అరిగిపోయేటట్టుగా మోకాళ్ళ మీద నిలబడింది, దేవుడు అంగీకరించకపోతే ఇదంతా వ్యర్థమేగా. చేయునదేదో అంగీకరించబడి విధంగా చేద్దాం, చేయునదేదో స్వీకరించబడి విధంగా చేద్దాం. బైబిల్ ఇప్పుడు మనం నేర్చుకున్న ఉదాహరణలన్నీ కూడా అంగీకరించబడినవి, అంగీకరించబడినవి రెండూ ఉన్నాయి. అంగీకరించబడనివి, అంగీకరించబడినవి రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం నేర్చుకోవాలి. సరే, అంగీకరించబడాలి, అది భక్తి అయినా ప్రార్థన అయినా మాట్లాడుకుంటూ వచ్చాం. సరే, ఎప్పుడు అంగీకరించబడుతుంది, ఏం చేస్తే అంగీకరించబడుతుంది అన్నది ప్రశ్న. ఇదే ఈ ప్రసంగంలో కీలకమైన అంశము. సరే, అంగీకరించబడే విధంగా ఉండాలి, కరెక్టే. ఏం చేస్తే అంగీకరించబడుతుంది, అది కదా మనం తెలుసుకోవాల్సిన సమాధానం. ఏం చేస్తే అంగీకరించబడుతుంది, ఏ మార్గాన్ని దేవుడు అంగీకరిస్తాడు, ఏ విధానాన్ని స్వీకరిస్తాడు, ఏ విధానాన్ని దేవుడు ఇది నాకు సరిపోయింది అంటాడు, లేదా ఏ విధానాన్ని మనం అనుసరించాలి ఆయన చేత అంగీకరించబడే విధంగా ఉండడానికి అన్నది ప్రధానమైన విషయము. ఏం చేస్తే అంగీకరిస్తాడు, ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం, చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథంలో ఈ సత్యాన్ని జాగ్రత్తగా వినాలండి.
బైబిల్ గ్రంథములో దేవుడు ఏదేని చేయమని చెప్పినప్పుడు, ఏమన్నా జాగ్రత్త వినాలి, ఏదేని చేయమని చెప్పినప్పుడు దానిని చేసే విధానాన్ని కూడా చెప్పాడు. ఈ సూత్రం అర్థమైతే మిగతా ప్రసంగం అర్థమైపోతుంది. దేవుడు బైబిల్ గ్రంథములో దేనినైనా చేయమని చెప్పినప్పుడు దానిని చేయు విధానము కూడా చెప్పాడు. ఉదాహరణకు సేవ చేయమన్నాడా, ఆ సేవ చేసే విధానాన్ని కూడా చెప్పాడు. ప్రార్థించమన్నాడా, ప్రార్థించే విధానాన్ని కూడా చెప్పాడు. అర్పణ ఇమ్మన్నాడా, అర్పణ ఇవ్వవలసిన విధానాన్ని కూడా చెప్పాడు. భక్తి చేయమన్నాడా, చేయవలసిన విధానాన్ని కూడా చెప్పాడు. ఇది కీలకమైన విషయం. దేవుడు ఏదేని చేయమని చెప్పినప్పుడు దానిని చేయవలసిన విధానం కూడా స్పష్టంగా గ్రంథంలో దేవుడు చెప్పాడు, వెరీ క్లియర్లీ. దాని విషయం మేము మాట్లాడదాం ఇప్పుడు. ఏదేని చేయమని చెప్పిన దేవుడు ఆ విధానాన్ని కూడా చెప్పాడు. ఉదాహరణకు నిర్గమాకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ మిగతా అంతా ద్వితీయోపదేశకాండం వరకు ఏంటో తెలుసా? ఆ 10 ఆజ్ఞలను ఎలా అనుసరించాలో, ఎలా కార్యాచరణలో పెట్టాలో ఆ విధానం గురించి మాట్లాడాడు. నిర్గమాకాండము అంటే మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రములో నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు చెప్పబడితే ఆ మిగతాదంతయు కూడా ఆ ద్వితీయోపదేశకాండం వరకు ఉన్నదేమంటే కనుక ఆ 10 ఆజ్ఞలను అనుసరించవలసిన విధానం గురించి మాట్లాడాడు. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏది చేయమన్నా దాని గురించిన ఒక విధి విధానాలను దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. ఇప్పుడు సత్యం ఏదంటే, నీవు దేవుని చేత అంగీకరించబడుటకు నువ్వు ఏమి చేసినా అది నీ క్రమములో కాక, మళ్ళీ చెప్తున్నాను, నీవు ఏమి చేసినా అది నీవు ఉద్దేశించిన నీకు అర్థమైన క్రమములో కాకుండా దేవుడు ఏ విధముగా చేయమని లిఖించి పెట్టాడో, హెచ్చరించాడో ఆ ప్రకారంగానే చేయాలి. అప్పుడు మాత్రమే అది అంగీకరించబడుతుంది. సరే, ఇలా క్లుప్తీకరిస్తాను. దేవుని చేత నీవు చేయునది అంగీకరించబడవలనంటే ఆ చేయునది నీ ఇష్ట ప్రకారము కాక దేవుడు చేయమని చెప్పిన విధానమేదో గ్రహించి ఆ ప్రకారముగా చేయటం ద్వారా అది అంగీకరించబడుతుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇందాక కొన్ని ఉదాహరణలు మాట్లాడుకున్నాం. మనము చేసే సేవ అంగీకరించబడే విధంగా ఉండాలని చెప్పి. ఇప్పుడు సత్యం ఏంటిది? సేవ చేయమని చెప్పిన దేవుడు, సేవకు పిలిచిన దేవుడు సేవ చేసే విధానాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి? వ్రాయించాడు. అయితే ఇప్పుడు నేను చేయు సేవ, మనము చేయి సేవ ఆయన దృష్టికి అంగీకారపూర్వకంగా ఉండాలంటే సేవ మన ఇష్ట ప్రకారము కాక దేవుడు ఏ విధముగా చేయమని గ్రంథములో ఆజ్ఞాపించాడో ఆ ప్రకారముగా చేయుటే యుక్తమైనది, అంగీకారపూర్వకమైనది. చేయునది మన క్రమములోనూ మన ఇష్ట ప్రకారము కాక దేవుడు ఉద్దేశించిన, దేవుడు బయలుపరిచిన, దేవుడు తెలియపరిచిన క్రమములో చేస్తేనే అది అంగీకరించబడుతుంది. సేవ చేయమని చెప్పాడు అనుకోండి దేవుడు, అమ్మయ్య సేవకి పిలిచేశాడని చెప్పి ఇక నా ఇష్టం వచ్చినట్లుగా నా సొంత ప్రణాళికలతోనూ నా సొంత ఉద్దేశాలతో చేయడానికి వీల్లేదు. చేయమని చెప్పిన దేవుడు చేసే విధానాన్ని కూడా చెప్పాడు. చేయమని గుడ్డిగా నేను చేయటం కాదు, చేసే నేను దేవుని క్రమములోనే చేయాలి. ఏం చెప్పాడు దేవుడు? ఏమన్నాడు దేవుడు? సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించండి అయ్యా, ప్రకటించి నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేనంటాను అట్ట కాదండి, నేను ఇక్కడే ఉంటా,
ఒక సినిమా హాల్ ఏదో తీసుకుని నేను ఏం చేస్తాను, చక్కగా ఆరాధన పెట్టుకుని ఇక్కడే ఉంటాను, అందరూ నా దగ్గర రావాలి, నేను ఎక్కడికి బయటికి వెళ్ళి చెప్పను. ప్రభు విధానమేమో వెళ్ళి చెప్పమంటుంది. ఇంకో మాట చెప్తాను, శ్రమపడుము స్వార్థకుని పని చేయమన్నాడు. శ్రమపడుము స్వార్థకుని పని చేయమన్నాడు. నేను సేవ చేస్తున్నప్పుడు శ్రమ పడాలి. ఇంకో మాట అన్నాడు, సమయమందును అసమయమందును ఏం చేయాలంట, బోధించమన్నాడు, ప్రయాసపడమన్నాడు. ఈ సమయము ఆ సమయం అని లేకుండా నేనేం చేయాలి, బోధించాలి, ప్రకటించాలి, వెళ్ళాలి, ప్రయాసపడాలి. లేదు మరొకటి, దేవుని ప్రియులారా, నేను చేయు సేవ ఏదో దేవుడు వ్రాయించిన విధానం, నేను సేవకున్నా నా కుటుంబాన్ని బాగుగా ఏలుకొనగలిగి నేను ఉండాలి. నేను సేవకున్నా, అధ్యక్షుడినా, ఇగో నా కుటుంబాన్ని యజమానుడిగా నేను ఉండాలి. దేవుడు సేవ చేయు విధి విధానాలన్నీ ఇక్కడ రాయించి పెట్టాడు. ఇప్పుడు సేవ చేయమన్నాడని నా ఇష్టానుసారంగా నేను చేయటం కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా ప్రతి ఒక్కటి నేను చేయాలి. అప్పుడే నా సేవ అంగీకరించబడుతుంది. ఆయన చెప్పిన క్రమములో నా సేవ లేకుండా నేను అద్భుతాలు చేసిన, దయ్యాలు వెళ్ళగొట్టిన, ప్రవచించిన, పేర్లు పెట్టి పిలిచిన, మరేమి చేసినా నా సేవ అంగీకరించబడదు. When my ministry is according to the principles of God, principles of the Bible, then only it is accepted. అది అప్పుడే అంగీకరించబడుతుంది. ఒకవేళ నా సేవ దీని ప్రకారం లేదనుకోండి, అంగీకరించబడదు. పిలిచాడు సరే, ఆయన సేవ నేను ఏ విధంగా చేయాలి, సేవకునికి మార్గదర్శకాలు ఇచ్చాడు, నువ్వు సేవ ఎలా చేయాలి, వెళ్ళు ప్రకటించు, రాజులు ఎదుటి అధికారులు ఎదురైనప్పుడు నేను నీకు జ్ఞానం ఇస్తా, ఆ విధంగా వారిని ప్రకటించు. రెండవది ప్రార్థన ఉదాహరణ నేర్చుకున్నాం. సూత్రం ఒకటే, ప్రార్థన చేయమన్నాడు కదా అని చెప్పి ఏదో ఒకటి చేయటం కాదు. వాక్యంలో ప్రార్థన చేసే విధి విధానాలు దేవుడు చెప్పాడు, ఆ విధంగానే నువ్వు ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థించమన్నాడు, మెలకువ కలిగి ప్రార్థించమన్నాడు, ఆసక్తితో ప్రార్థించమన్నాడు, ఆయన చిత్తమునకు అనుకూలంగా, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించమన్నాడు. ఇప్పుడు నేను ప్రార్థించానా, ప్రభు చెప్పిన ఈ సూత్రాలకు అనుగుణంగానే నేను ప్రార్థించాలి. ఒక ఉదాహరణ మీతో చెప్తాను నేను. ఒక సేవకుడు ఒక గృహ దర్శనానికి వెళ్ళాడంట. వెళ్ళి ప్రార్థన చేస్తున్నానంట. అయ్యా అమ్మగారిని ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నానయ్యా, ఇప్పుడు కుదిరిందయ్యా. మొన్న కూడా పాస్టమ్ గారు అందయ్యా, ఏమయ్యా ఇంకా వెళ్ళవా ఆమె దగ్గరికి అన్నయ్యా. ఇక ఏమైనా సరే వాళ్ళు వెళ్ళాలనుకుని బస్ స్టాండ్కి పరిగెత్తుకుని వచ్చి వెళ్ళిపోద్దామో అనుకున్నాను, కానీ బస్సు దొరికిందయ్యా. మొత్తానికి ఎక్కి ఛార్జీలు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చి అమ్మగారిని చూశానయ్యా, ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉందయ్యా, చాలా కాలం కలుసుకుని నాకెంతో సంతోషంగా ఉందయ్యా అని చేస్తున్నాడంట. ఎవరు? ఇప్పుడు నేను ప్రార్థన చేసే దేవుడుగా ఆమెగా ఎవరికి చేస్తున్నాడు ప్రార్థన? ఆమెను బయటకి చేస్తున్నట్టు ఉందో తప్ప దేవుడికి చేస్తున్నట్టయితే నాకు కనపట్ల. ఎవరికి చేస్తున్నాడు ప్రార్థన? అయినా అమ్మగారికి చేస్తున్నాడు. ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నానయ్యా, ఎన్నోసార్లు ప్రయత్నం చేశానయ్యా, మొన్న ఫోన్ చేశాను, కలవలేదయ్యా, ఏంటయ్యా ఇట్ట అయిపోయింది అనుకున్నానయ్యా. ఇది దేవుడికి చేస్తున్నట్లేదు ప్రార్థన. అసలు నీ కోసం ఎంత ప్రయాసపడ్డాను చూసావా అని ఆమెకు చెబుతున్నట్టుగా ఉంది. ఎవరికి? మన ప్రార్థన ప్రభువు యొక్క విధి విధానాలను ఉద్దేశించి ఉండాలి. నీ ప్రార్థనలో స్తుతి, నీ ప్రార్థనలో ఒప్పుకోలు, పశ్చాత్తాపము, నీ ప్రార్థనలో దీనత్వము,
దేవుడు ఎలా చేయమని చెప్పాడు ప్రార్థన? అది కదా, సంపూర్తిగా నీలో ఉన్నదంతయు ప్రక్కన పెట్టి నీ యొక్క చెడుతనమంతా అప్పుడు ప్రార్థించి చూడు. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెహోవా నా మనవి వినకపోవును. ఏంటి దీని అర్థం? నీ హృదయంలో పాపం పెట్టుకుని ఎట్లా ప్రార్థన చేస్తావయ్యా? ముందు పాపం ప్రక్కన పెట్టి అప్పుడు ప్రార్థన చేయి అన్నది కదా ప్రార్థన యొక్క బైబిల్ సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి కదా నువ్వు ప్రార్థించవలసిందే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధులను, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఆ విధానం కదా నువ్వు అనుసరించవలసింది. అంటే దేవుడు నువ్వు ప్రార్థించడానికి ఒక విధి విధానాన్ని గ్రంథంలో చెప్పాడు. అది గ్రహించి ఆ ప్రకారంగా ప్రార్థన చేయి, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ మీద దొంగ ప్రార్థిస్తున్నాడు, తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. ఆ ప్రార్థన అంగీకరించబడింది. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో. ఏంటి ప్రార్థన? అతడు నేరస్తుడని బైబిల్ చెప్తుంది, అతడు బందిపోటని బైబిల్ చెప్తుంది, అతడు దూషించేవాడని బైబిల్ చెప్తుంది. కానీ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, సిలువ ప్రక్కన ఉన్నప్పుడు ఇక అవన్నీ ప్రక్కన పెట్టి, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభువుని అడిగాడు. తన స్థితిని ప్రక్కన పెట్టుకుని పశ్చాత్తాపంతో ప్రభువుని అడిగిన ఆ ప్రార్థన అంగీకరించబడింది. మనం 10 గంటలు ప్రార్థన చేసి అంగీకరించబడిపోతే ఏం ప్రయోజనం? ఒకవేళ నీ ప్రార్థన దేవుని వాక్యమునకు అనుకూలంగా ప్రభు చెప్పిన విధానాలకు అనుసరించి ఉన్నదా, పాపము ప్రక్కన పెట్టి విధేయతతో ప్రభు సన్నిధిలో మనసారా ప్రభు నీళ్ళు నింపుకొని ఆయనతో ప్రార్థిస్తున్నావా, అది అంగీకరించబడుతుంది కదా. నీవు చేయునది ఏదైనా వాక్యానుసారంగా లేదా ప్రభువు చెప్పిన విధానములో చేస్తే అది ఖచ్చితంగా అంగీకరించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు ప్రార్థన చేసే విధానాన్ని చెప్పాడు. సేవ చేయమని చెప్పే దేవుడు సేవ చేసే విధానాన్ని చెప్పాడు. భక్తి చేయమని చెప్పిన దేవుడు భక్తి చేసే విధానాన్ని చెప్పాడు. అర్పణ ఇమ్మని చెప్పిన దేవుడు అర్పణ ఇచ్చే విధానాన్ని చెప్పాడు. బలి అర్పించమని చెప్పిన దేవుడు బలి అర్పించే విధానాన్ని చెప్పాడు. నువ్వు చేయునది ఏదైనా ఆయన వాక్యానుసారంగా, ఆయన మాట ప్రకారంగా చేయమన్నాడని చెప్పి నీ ఇష్టానుసారంగా చేస్తే అది అంగీకరించబడకపోవచ్చు. ప్రతి సేవ అంగీకరించబడదు, ఆయన చిత్తానుసారమైన సేవ అంగీకరించబడుతుంది. ప్రతి అర్పణ స్వీకరించబడదు, ఆయన ఉద్దేశానుసారమైన అర్పణ స్వీకరించబడుతుంది. ప్రతి ప్రార్థన స్వీకరించబడదు, ఆయన ఇష్టమునకు అనుకూలమైన ప్రార్థన అంగీకరించబడుతుంది. డూ సంథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. నువ్వేదైనా చేయనప్పుడు ఆయన ఇష్ట ప్రకారం చేయండి. వాక్యములో ఆ మాటలు చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కానీ జాగ్రత్త వినాలి, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే. ఏమన్నాడు దేవుడు? నువ్వు అంగీకరించబడాలా ఆయన రాజ్యములోనికి. ఒకటే సూత్రం, అంగీకరించబడుట గల సూత్రం ఏదంటే కనుక పరలోకమందున్న తండ్రి చిత్తానుసారముగా. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వేదో ప్రభా అంటే కుదరదు. ఆయన ఇష్టానుసారముగా, తన చిత్తానుసారముగా. అనేక సార్లు ఈ మాట చెప్పాను సంఘంలో, మరొక పర్యాయం చెప్తున్నాను. ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకొనగలవంటే కనుక ఇదిగో ఈ గ్రంథము ద్వారానే. ఇది తెలియపరచబడిన, బయలుపరచబడిన దేవుని చిత్తము. బయలుపరచబడిన ఈ దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ ప్రకారంగా చేస్తే యూ విల్ బి రిసీవ్డ్, నువ్వు స్వీకరించబడతావు. ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు చేరడు, కానీ మరెవడు చేరతాడు? పరలోకమందున్న తండ్రి చిత్తము అనగా బయలుపరచబడిన ఈ ఇష్టము ఆయన గ్రంథములో నీకు తెలియపరిచాడే.
ఈ విధానం ప్రకారంగా నువ్వు చేస్తే నువ్వు అంగీకరించబడతావు. అంటే నువ్వు చేయనిది ఏదో ఆయన చిత్త ప్రకారముగా, ఆయన ఇష్ట ప్రకారంగా. ఏంటి ఆయన ఇష్టము, ఆయన చిత్తము? గ్రంథమే కదా. ఈ గ్రంథాన్ని గ్రహించి ఆ గ్రంథ ప్రకారంగా నువ్వు చేయగలిగితే నువ్వు చేయనిది అంగీకరించబడుతుంది, స్వీకరించబడుతుంది. లేదా వృధా ప్రయాస, లేదా వృధా ప్రయాస. నువ్వు చేయనిది ఆయన చిత్త ప్రకారంగా చేయవలెను. ఇంకొక మాట చెప్పాం, ప్రారంభవాక్యం చదివాం. నీవు సమాధాన బలి అర్పించినప్పుడు అంగీకరించబడే విధంగా దాన్ని చేయమని చెప్పాడు కదా. సరే, ఒకసారి లేవియా కాండానికి రండి, మొదటి అధ్యాయంలోనికి రండి. ఒకసారి లేవియా కాండము 1వ అధ్యాయము. లేవియా కాండము 1వ అధ్యాయము 13వ వచనములో 4వ లైన్లో చూడండి. అది దహన బలి అని వ్రాయబడి ఉంది. రైట్. 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం 1వ లైన్లో చూడండి. నైవేద్యము అని వ్రాయబడింది. నైవేద్య బలి అంటారు. రైట్. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమాధాన బలి అని వ్రాయబడి ఉంది. ఏం బలి అంట? సమాధాన బలి. 4వ అధ్యాయము 4వ వచనము, క్షమించండి, 3వ వచనము చివరి లైన్ చూడండి. పాప పరిహారార్థ బలి అని వ్రాయబడింది. పాప పరిహారార్థ బలి అని వ్రాయబడి ఉంటుంది. ఆ తర్వాత అపరాధ పరిహారార్థ బలి 5వ అధ్యాయము 15వ వచనము చివరి లైన్ చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం చివరి మాట, అపరాధ పరిహారార్థ బలి. జాగ్రత్త వినాలి. మొదటి అధ్యాయములో దహన బలి అన్నాడు, 2వ అధ్యాయములో నైవేద్య బలి అన్నాడు, 3వ అధ్యాయంలో సమాధాన బలి అన్నాడు, 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి అన్నాడు, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి అన్నాడు. తలపైకెత్తండి. బలి అర్పించమని చెప్పాడు ప్రభు పాత నిబంధన కాలంలో. అయితే బలి అర్పించమని చెప్పిన దేవుడు బలి అర్పించే విధానాన్ని చెప్పాడు, అర్పించే విధానాన్ని చెప్పాడు. అయితే ఇప్పుడు అంటాడు 19వ అధ్యాయం 5వ వచనం రండి. 19వ అధ్యాయం 5వ వచనానికి రండి ఒకసారి. 19:5 లేవియా కాండం. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లుగా ఎట్లా ఉండాలంట? నువ్వు సమాధానాలు బలి అర్పిస్తున్నావు, సరే, ఎలా ఉండాలి అది? నీవు సంతోషపడేట్లు కదా, అమ్మయ్య సూపర్గా వచ్చింది నీవు అనుకోవటం కాదు, అది ప్రభువు చేత స్వీకరించబడినట్లుగా. అయితే ఎలా ఉండాలి అది? ఒకసారి 3వ అధ్యాయానికి రండి. ఈ మాట చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం. అతడు అర్పించున్నది ఒకవేళ సమాధాన బలి అయిన ఎడల ఏం చేయాలి? అంగీకరించబడాలంటే గోవులలోనిది తీసుకొచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. దాన్ని అర్పించు, దాని తల మీద తల. సరే, ఆ ప్రాసెస్ అంతా చెప్పాడు. తలపైకెత్తండి, వివరిస్తాను. సమాధాన బలి అర్పించమని చెప్పిన దేవుడు అర్పించే విధానం అంతా మాట్లాడాడు. 3వ అధ్యాయం అంతా కూడా సమాధాన బలి అర్పించే విధానం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు నువ్వు అర్పించే సమాధాన బలి అంగీకరించబడాలంటే దేవుడు చెప్పిన ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాల్సిందే. నేను సమాధాన బలి అర్పిస్తున్నానని చెప్పి అక్కడ వ్రాయబడిన ఆయన చిత్తానుసారంగా కాకుండా నీ సొంత ఇష్టం ప్రకారంగా నువ్వు చేస్తే కనుక అది అంగీకరించబడదు. చేయునదేదో ఆయన చెప్పిన విధంగా చేయాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఏది చేయమన్నా దానికి ఒక విధి విధానాన్ని గ్రంథంలో నీకు చెప్పాడు. నీవు చేయనది అంగీకరించబడుటకు ఆ విధానము చొప్పుననే వెళ్ళాలి.
ఇంకో చిన్న వాక్యం చూపించి ముగిస్తాను. లేవియాకాండంలో ఉన్నాం కదా, 10వ అధ్యాయం 1వ వచనానికి రండి. లేవియాకాండము 10వ అధ్యాయం 1వ వచనము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, పెన్నుట అండర్లైన్ చేసుకోండి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తెచ్చారంట. దే బ్రాట్ సంథింగ్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకమైనది వేరొకటి తెచ్చారు. ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. అది అంగీకరించబడలేదు. ఎవరి నాదాబు అబీహులు? అహరోను కుమారులు. దేవుడు, మీకు విషయం చెప్తాను, లేవియాకాండం ఈ 10వ అధ్యాయం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు లెవిటికల్ డ్యూటీస్ ఇచ్చాడు. లేవీయులకు అంటే వారి యొక్క విధులు చెప్పాడు. ఈ 10వ అధ్యాయంలో ఈ నాదాబు అబీహులు ఉన్నారు చూసారా, అది వారి డ్యూటీలో మొట్టమొదటి రోజు, ద ఫస్ట్ డే, మొట్టమొదటి రోజు. ఏది? డ్యూటీలో జాయిన్ అయిన రోజే వాళ్ళు అగ్ని చేత కాల్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ముందే చెప్పాడు. దేవుని దగ్గరికి ఆ అగ్ని తెచ్చేటప్పుడు ఏ విధంగా తేవాలో ముందే సెలవిచ్చాడు. అయితే 10వ అధ్యాయం 1వ వచనంలో వారు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తేగా వారు కాల్చివేయబడ్డారు. అంటే నీవు చేయునది దేవుని విధానములో లేకపోతే అది అంగీకరించబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయునదేదో దేవుని చేత అంగీకరించబడు విధంగా చేద్దాం. అందుకొరకై ఆయన విధానాలు నేర్చుకుని ఆయన క్రమములోనే చేద్దాం. దేవుడు చేయమని చెప్పినది ఏదైనా నీ సొంత జ్ఞానంతో నీ ఇష్టం చొప్పున, నీకు అంత శ్రమ అవసరం లేదయ్యా, దేవుడే చెప్పాడు, అది సంగతి. నువ్వేదో కొత్త కొత్త ప్లాన్లు కనిపెట్టి నీ సొంతంగా నువ్వేం చేయవసరంలా. ఆ విధానాన్ని ప్రభువే సెలవిచ్చాడు, ఆ ప్రకారం చెయ్యి, అది నీ క్షేమం. నీవు చేయు సేవ ఆయన క్రమములో చెయ్యి, నీ సొంతంగా కాదు. నీవు చేయు ప్రార్థన ఆయన క్రమములో చేయి, ఎవరినో సంతోషపెట్టడానికి కాదు. నీవిచ్చే అర్పణ ఆయన యొక్క నార్మ్స్, ఆయన విధి విధానాలు ఉద్దేశించి ఇవ్వు, నీ సొంతంగా కాదు. నువ్వు చేసే భక్తి ఆయన చిత్తానుసారంగా చేయి, నీకు తోచినట్లుగా కాదు. మనకు తోచినట్లుగా చేయడానికి దేవుడు మనల్ని అనుమతించట్లేదు. చేయు ప్రతి దానికి ఆయన విధానాన్ని రూపొందించాడు, ఆ ప్రకారమే చేయాలి. యెహోవా తమకు ఆజ్ఞాపించాడు. అయితే వీరేం చేశారు? అగ్ని తెచ్చారు, కానీ ఆజ్ఞాపించని వేరొక అగ్ని తెచ్చారంట. దే బ్రాట్ ద డిఫరెంట్ వన్. వారు వేరొకటి తెచ్చారు, అంగీకరించబడలేదు. దేవుని బిడ్డలారా, మనము అంగీకరించబడుటకై, మన భక్తి అంగీకరించబడుటకై, మన సేవ అంగీకరించబడుటకై, మన అర్పణ అంగీకరించబడుటకై, మన యొక్క బలి అంగీకరించబడుటకై దేవుడు మనకు తెలియపరిచిన వాక్యము ద్వారా, ఆయన మనకు తెలియపరిచిన విధానములోనే ఇవన్నీ చేద్దాం. అప్పుడు ఇవి అంగీకారపూర్వకం ఉంటుంది. దేవుడు అంగీకరిస్తే ఎలా ఉంటుంది? దేవుడు స్వీకరిస్తే అది ఎలా ఉంటుంది? ఎంత సంతోషం! దేవుడు అంగీకరించకపోతే వృధా ప్రయాసే కదా. కనుక అంగీకరించినదేదో, చేయునదేదో ప్రభు చేత అంగీకరించబడినట్లుగా చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక.